ఎన్ని డిసపియర్ అయినాయి చెప్పండి, ఏం ప్రొటెక్ట్ చేయగలిగిన? ఓవరాల్ గా వఫ్ యాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన దానిలో మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళు అది చేసే ముందులో అవగాహన చేయాల్సి ఉంది. ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఏం చేసినా ముస్లిం భావిస్తారు కదా. బీజేపీ తప్పేందంటే వాళ్ళు జనరల్ గా యాంటీ ముస్లిం. ఇప్పుడు మీకు ఒక పార్లమెంట్ సపోర్ట్ చేసిన ఈ యాక్ట్ విషయంలో ఈ మార్పులు అనేది నా వరకు అయితే అది కరెక్టే. కానీ ఏంటంటే వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళకి అవగాహన చేసి పబ్లిక్ యాడ్ ఇచ్చేసి ఇవి కారణాలు ఇదేం చేయాల్సి ఉండే, అది అయినాక చేయటం కాదు. ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి బీజేపీ గాని సంఘం గాని ముస్లింలకు వ్యతిరేకం అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే డౌట్ పడటం అనేది సహజం. బట్ ఈ అమెండ్మెంట్లు ఏంటైతే రేషనల్ గా ఆలోచించినట్టయితే కొంత రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది, పర్టికులర్లీ వర్క్ బై యూజర్ అనేది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే వీళ్ళ ఆధిపత్యం పోతుంది. తర్వాత కొత్త వర్క్ బోర్డులు వస్తున్నాయి, ఆగా ఖాన్ కి వాటికి దావుదీ బొహరాస్ కి ఉమెన్స్ ని తీసుకొచ్చారు. జనరల్ ఏంటంటే ఉమెన్ కి పెద్ద రోల్ లేదు ఇస్లాంలో, వాళ్ళు దర్గాలకు కూడా పోవటానికి వీలేదు. ఈవెన్ సజ్జదా నషీన్ ఉంటాడు, ఎవరైతే రిలీజన్ లో ఇనిషియేటో ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ కు ఉమెన్స్ దగ్గర ఆఫ్టర్ ప్యూబర్టీ, బిఫోర్ ప్యూబర్టీ, ఆఫ్టర్ మెనోపాజ్ పోవచ్చు. కానీ వీళ్ళని ఉమెన్ కి వాళ్ళు దే హ్యావ్ నో ఎంట్రన్స్ టు దీస్ దర్గాస్ అండ్ అది వీటికి. కాకపోతే ఇప్పుడు ఆ బాడీలో ఉమెన్ ఇచ్చేస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఉంటే కొద్దిగా దీన్ని ఒక సక్రమైన ఆడవాళ్లకు ఇచ్చేస్తే ఒక సాధికారత ఒకటి, తర్వాత వాళ్ళు దీన్ని నియంత్రించడంలో కానీ లెస్ కరప్ట్ అనేది పర్సెప్షన్ జనరల్ గా ఉమెన్ ఉంటే. కాకపోతే ఏంటంటే వీళ్ళంతా తీసేసుకుంటారు. ఇప్పుడు చాలా ఏమైతుందంటే ప్రతిదీ అందులో యూనిలాటర్ ఉంది, దే కెన్ డిక్లేర్ అండర్ ద యాక్ట్ ఎనీథింగ్ యాజ్ వక్ఫ్ అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వ భూములు కూడా వక్ఫ్ అంటారు. ఇట్లా వాడుకొని చాలా రోజులు ఆడ నమాజ్ చేసుకుంటే ఇదిగా అది వక్ఫ్ బై యూజర్ కింద వాళ్ళు నోటిఫై చేస్తారు. వాడు ఇంకోసారి ఏమైందంటే ఇవి కొన్ని ఉన్నాయి గ్రే ఏరియాస్, దాన్ని రెక్టిఫై చేసినారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఇంటిగ్రిటీని, వీళ్ళ యాంటీ ముస్లిం అనేది ఒకటి ఉంది కాబట్టి వీళ్ళ మీద అప్రిహెన్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడటం జరుగుతుంది. కాకపోతే అమెండ్మెంట్స్ అన్ని కూడా మంచివేనా? నాన్ ముస్లిం మెంబర్ ఉండాలి ఉంటారండి. నాన్ ముస్లిం ఉన్నప్పుడు దే కెన్ ఛాలెంజ్. అందులో నాన్ ముస్లిం అదే కదా ఇప్పుడు ఉంది కదా, నాన్ ముస్లిం మెంబర్స్ పెట్టాలని ఉంది కదా. ఈ తప్పులేండి అనుకోండి. ఇప్పుడు మన తిరుపతి దేవస్థానంలో ట్రస్టీ బోర్డులను ముస్లింలను క్రిస్టియన్లు ఎన్నిసార్లు గొడవ పెట్టలేదు. అది ఎక్కడెక్కడ ఉన్నాయో సుప్రీంకోర్టు చూస్తుంది, దే నో దేర్ పారామీటర్స్. అయితే దాన్ని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ వీళ్ళు మరి హోమ్ మినిస్టర్ అన్నాడు అందులో నాన్ ముస్లింలు చేసే ప్రసక్తి లేదన్నాడు. బట్ ఆ చెప్పేదేందో యాక్ట్ లోనే క్లియర్ చేస్తే అయిపోతుంది కదా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏమైతుందంటే ఎక్సఫిషియల్ మెంబర్స్ ఉంటారు అందులో, వక్ఫ్ లో ఎంపీలు ఉంటారు, ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించింది. అందులో కూడా పాత యాక్ట్ లో ఉంది ముస్లిం అయితేనే పెట్టాలి, అందులో ఒక అడ్వకేట్ ఉంటాడు, అట్లా ముస్లిం అయితేనే ఉండాలి. అది క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఛాలెంజ్ చేసినారు దాన్ని, వైరస్ సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది. దాన్ని చేసి ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ ఉందో, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉందో అది ఉంటే కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న జనరల్ గా ఏంటంటే యాక్ట్ మీద అన్లెస్ సెటిసైడ్ చేయకుండా ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏ కోర్టు కూడా చేయలేదు. కానీ మొన్న చేయడానికి కారణం ఏంటంటే దేశం మొత్తం మండిపోతుంది. వెస్ట్ బెంగాల్ చూడండి, అది ఒక 2 కమ్యూనిటీ మీద డివిజనే కాకుండా. కానీ ఏం చేశారు అక్కడ ముర్షిదాబాద్ లో హిందువులు ఏం చేశారు, వాళ్ళు వఫ్ కార్ట్ వాళ్ళు చేశారు. వాళ్ళ మీద వచ్చేటోళ్ళు మాబ్ సైట్ హిస్టరీ ఎట్లుంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు ఎక్కడైనా గానీ, వాళ్ళందరూ చోరబడతారు. ఇంకోటి ఏంటంటే అక్కడ దానివల్ల మరి ఎవరికి అల్టిమేట్ గా నష్టం వాటిలేదు, ఎవరు హిందువులు ఎక్కడ. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇద్దరు ఆబ్జెక్టివ్స్ కూడా ఇప్పుడు మనం వాళ్ళకుండే పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో వెస్ట్ బెంగాల్లో 34-35% ముస్లిమ్స్ ఉన్నది. దాని గురించి ప్రయత్నం చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు వ్యతిరేకంగా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. వెస్ట్ బెంగాల్లో జరిగిన